ప్రపంచవ్యాప్తముగా ఈరోజు భస్మ బుధవారాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఆంగ్లంలో యాష్ వెడ్నెస్డే, తెలుగులో భస్మ బుధవారం. నిన్నటి రోజున అనగా భస్మ బుధవారానికి మునుపటి దినమున షో ట్యూస్డే, దానిని కూడా ప్రపంచవ్యాప్తంగా జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఈ భస్మ బుధవారానికి సంబంధించి పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండము మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఎక్కడైనా ఏమైనా వ్రాయబడిందా? క్రైస్తవ సమాజంలోనికి ఈ భస్మ బుధవారం ఆచారం లేక వాడుక ఎలా వచ్చింది? ఈ విషయాలన్నిటిని గూర్చి ఈరోజు విశ్లేషణలో భాగంగా మనం అందరం నేర్చుకుందాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట ఈ కార్యక్రమానికి, ఈరోజు చెప్పబోయే దేవుని వాక్య భాగానికి మీ అందరికీ స్వాగతమును తెలియజేస్తున్నాను. భస్మ బుధవారం, యాష్ వెడ్నెస్డే. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది క్రైస్తవులుగా పిలువబడుతున్నవారు భస్మ బుధవారాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. యాష్ వెడ్నెస్డే, ద ఫస్ట్ డే ఆఫ్ ది లెంట్. ఉపవాస దినములకు ప్రారంభపు దినముగా ఈరోజు అనగా 2022వ సంవత్సరంలో మార్చి నెల 2వ తేదీన భస్మ బుధవారాన్ని ప్రపంచవ్యాప్తంగా అనేక మంది జ్ఞాపకం చేసుకుంటున్నారు. భస్మ బుధవారానికి ముందు రోజు మంగళవారం షో ట్యూస్డే అని దానిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నారు. ముందుగా షో ట్యూస్డే, ఆ రోజున ఏం చేస్తారు అనగానే, పాశ్చాత్య దేశాలలో, అంటే ఈ సంస్కృతి ఇంకా ఇటువైపుకు రాలేదు కానీ పాశ్చాత్య దేశాలలో, అంటే వెస్ట్రన్ కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్, అమెరికన్ కంట్రీస్, ఈ పాశ్చాత్య దేశాలలో ఒక వాడుకుంది. భస్మ బుధవారానికి ముందు మంగళవారం షో ట్యూస్డే, దానిని కూడా వారు ఆచరిస్తున్నారు. ఆ రోజున ఏం చేస్తారంటే కేకులు తయారు చేసుకుంటారు. పాన్ కేక్స్ అంటారు. కొన్ని దేశాలలో అయితే పాన్ కేక్ ట్యూస్డే అని కూడా పిలుస్తారు. కేక్ తయారు చేసుకుంటారు. ఎందుకు కేక్ తయారు చేసుకుంటున్నారు అని అడగగానే, రేపటి నుంచి ఎలాగూ ఉపవాస దినాలు ప్రారంభమైపోతున్నాయి కనుక మిగిలిపోయినటువంటి కోడిగుడ్లు, ఎగ్స్, ఆ తర్వాత పంచదార, షుగర్, ఇంకా ఏమైనా ఉండిపోయినటువంటి క్రొవ్వు పదార్థాలు, ఫ్యాటీ మెటీరియల్, వీటన్నింటిని ఉపయోగించి కేకులు తయారు చేసుకుంటున్నారట. అంటే ఎలాగూ రాబోయేవి 40 రోజుల ఉపవాస దినాలు కనుక, ఆ రోజులలో వీరు ఉపవాసం ఉంటున్నారు కనుక, కోడిగుడ్లు లాంటి పదార్థాలు వీరు తినరు కనుక, అవన్నీ పాడైపోతాయి కనుక, ఆ వేస్టేజ్ తగ్గించడానికి పాశ్చాత్య దేశాలలో ఏం చేశారంటే, భస్మ బుధవారానికి ముందు రోజున మిగిలిపోయినటువంటి వస్తువులన్నింటితో కేక్ తయారు చేసుకోవాలి. ఒకవేళ ఆ వస్తువులు ఇంటిలో లేకపోతే ప్రస్తుతం బయటకు వెళ్ళి తెచ్చుకొని కేక్ తయారు చేసుకుంటున్నారు. పాన్ కేక్ అంటున్నారు. పాన్ కేక్ ట్యూస్డే అంటే ఆ రోజు వారు శుభ్రంగా తింటారు. ఎందుకంటే రేపటి నుంచి ఎలాగూ భస్మ బుధవారం ప్రారంభమైపోతుంది, లెంట్ డేస్ ప్రారంభమైపోతున్నాయి అనేటువంటిది వారి ఉద్దేశ్యం. ఈ విధంగా షో ట్యూస్డే, యాక్చువల్గా ఆంగ్లంలో స్ట్రోవ్ అనేటువంటి పదం స్ట్రైవ్ అనేటువంటి పదం నుంచి తీసుకురాబడింది. ఈ పదాలకు అర్థం ఏంటంటే కృషించిపోవడం, బాధతో కృషించిపోవడం. ఈ సందర్భాలన్నీ కూడా
ష్రవ్ ట్యూస్డే కావచ్చు, లేకపోతే యాష్ వెడ్నెస్డే కావచ్చు, ఈ 40 డేస్ 40 దినాల లెంట్ డేస్ కావచ్చు, ఉపవాస దినాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఒక మంచి ఉద్దేశ్యం నిమిత్తం ఒకానొక కాలంలో కొంతమంది చేత ప్రారంభింపబడ్డాయి. అయితే ఇవన్నీ కూడా ప్రస్తుతం ఆచారాలుగా మిగిలిపోయాయి. వీటికి సంబంధించి పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడైనా ఆనవాళ్ళు ఉన్నాయా? ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువును వెంబడిస్తున్న వారముగా, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ చదువుతున్న వారముగా, దానిని పాటిస్తున్న వారముగా, మనము ఏమి చేసినా కానీ దానికి ఒక ఆధారం, దానికి ఒక మూలం పరిశుద్ధ గ్రంథంలో ఉండి తీరాలి. అయితే భస్మ బుధవారానికి సంబంధించి, లేక దానికి ముందు రోజు ఆచరిస్తున్నటువంటి ష్రవ్ ట్యూస్డే దానికి సంబంధించి, భస్మ బుధవారంతో ప్రారంభమవుతున్నటువంటి ఉపవాస దినములను గూర్చి, లెంట్ డేస్ను గురించి, ఆ తరువాత గుడ్ ఫ్రైడే, ఈస్టర్, వీటన్నిటిని గూర్చి సంవత్సరంలో ఒకానొక కాలంలో కొన్ని తేదీలలో మీరు వీటిని ఆచరించాలి అని పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడైనా ఉన్నదా అనగానే లేదు. పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడా లేదు. 66 పుస్తకాలలో, పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండము మొదలుకొని చివరి పుస్తకమైనటువంటి ప్రకటన గ్రంథం వరకు ఎక్కడా కూడా లేదు. ప్రారంభ శతాబ్దపు శిష్యులు కానీ, అపొస్తలులు కానీ, క్రైస్తవులు ఎవరైనా వీటిని ఆచరించారా అనగానే లేదు. కేవలం కొన్ని వందల సంవత్సరాల క్రితం క్రైస్తవ సమాజంలో ఈ ఆచారాలు పుట్టుకొచ్చాయి. అయితే వాటిని ప్రారంభించిన వారు మంచి ఉద్దేశంతోనే వాటిని ప్రారంభించి ఉండవచ్చు. ప్రస్తుతం వీటిని ఆచరిస్తున్న వారు కూడా మేమేమీ చెడ్డ కార్యక్రమాలు చేయటం లేదే, యేసుక్రీస్తు ప్రభువు యొక్క శిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం, ఆయన బోధ చేయటానికి ప్రారంభించేటప్పుడు అరణ్యములో 40 దినముల పాటు ఉపవాసం ఉన్నారు, మేము కూడా 40 దినముల పాటు ఉపవాస దినములను పాటిస్తున్నాం, దానికి సూచనగా భస్మ బుధవారాన్ని మేము ఆచరిస్తున్నాం అని చెప్పుకుంటున్నారు. అయితే ఇవన్నీ కూడా మనుష్యుల ఆలోచనలలో నుండి పుట్టినవే. వీటి ద్వారా దేవునికి మనము భక్తిని చూపించగలము అనుకుంటే దేవుడే పరిశుద్ధ గ్రంథంలో వీటిని గూర్చి వ్రాయాలి. కానీ ఎక్కడైనా వీటికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు మనకు కనిపిస్తున్నాయా? ఆ మాటలను మనం చూడగలమా? లేదు. ప్రియులారా, అసలు మరి వీటిని ప్రారంభించిన వారు ఎందుకు ప్రారంభించారు? వీటిని ఆచరిస్తున్న వారు నేటి కాలంలో ఎందుకు ఆచరిస్తున్నారు అనగానే, క్రైస్తవ సమాజంలో మనకు కూడా ఒక పద్ధతి ఉండాలి, ఒక ఆచారం ఉండాలి, ఒక క్రమం ఉండాలి అని అనుకుని మనుషుల పద్ధతులు, మనుషుల ఆచారాలు, మనుషులు పెట్టిన క్రమమును వీరు పాటిస్తున్నారు, వెంబడిస్తున్నారు. ఒకవేళ వీటి ద్వారా క్రైస్తవ సమాజం దేవునికి భక్తిని చూపించే అవకాశం ఉంటే గనుక దేవుడే వీటిని చెప్పాలి కదా. ఇశ్రాయేలీయులకు దేవుడు పోసగుచ్చినట్టుగా చెప్పాడు. ఏదైనా ఒక పండుగ ఆచరించాలంటే కనుక, సంవత్సరానికి ఒక పండుగ ఒక కాలంలో ఆచరించాలంటే కనుక ఎలా ఆచరించాలనే దానిని మొదటి నుండి చివరి వరకు పోసగుచ్చినట్టుగా ధర్మశాస్త్రంలో దేవుడు తెలియచేయలేదా? తెలియజేశాడు. మరి ఈ భస్మ బుధవారాన్ని గూర్చి కానీ, ష్రవ్ ట్యూస్డేని గూర్చి కానీ, లేకపోతే లెంట్ డేస్ను గూర్చి కానీ, గుడ్ ఫ్రైడేని గూర్చి కానీ, ఈస్టర్ను గూర్చి కానీ పరిశుద్ధ గ్రంథమందు దేవుడు ఎందుకు వ్రాయించలేదు అంటే, ఇవి దేవుని ఆలోచనల్లో ఉన్నటువంటి విధానాలు కావు, ఆచారాలు కావు. కేవలం మనుష్యులు వీటిని ప్రారంభించారు. మనుష్య పద్ధతులను ఈరోజు మనుషులు ఆచరిస్తున్నారు. వీటికి మూలాలేమిటి? అసలు యాష్ వెడ్నెస్డే అనేటువంటి పదాన్ని వారు ఎక్కడి నుంచి తీసుకున్నారు? యాష్ అంటే బూడిద. ఈ బూడిదను వారు
బైబిల్‌లో ఎక్కడ చూపిస్తున్నారు? ఏ సందర్భంలో నుండి వారు బూడిదను తీసుకున్నారు? వారికి కూడా కొన్ని వచనాలుంటాయి కదా! మనుష్య ఆచారాలు పుట్టటానికి, మనుష్య సాంప్రదాయాలు పుట్టటానికి, మనుష్య పారంపర్యాచారములకు కూడా పరిశుద్ధ గ్రంథంలో వారి ఆలోచన ప్రకారం కొన్ని వచనాలను వారికి అనుకూలంగా మలుచుకొని ఉండాలి కదా! ఏ వచనాలు? ఏ సందర్భాన్ని వారు ఈ విధంగా దీనికి మలుచుకుంటున్నారు? నేటి కాలంలో కూడా అనేక దేశాలలో, ఇండియా కూడా అనేక దేశాలలో ఈ యాష్ వెడ్నెస్‌డే ఆచరిస్తున్నారు. ఈ సంవత్సరం మార్చి 2వ తేదీన ఈరోజు అనేక చర్చెస్‌లో బూడిద తీసుకుంటున్నారు. పాస్టర్ గారుగా పిలువబడుతున్నవారు, లేకపోతే సంఘ పెద్దలుగా పిలువబడుతున్నవారు, వాక్యోపదేశకులుగా పిలువబడుతున్నారు, బూడిద తీసుకుంటున్నారు. సంఘస్థులందరికీ కూడా నుదుటి మీద సిలువ గుర్తు వేస్తున్నారు. ఆ బూడిదతో సిలువ గుర్తు వేస్తున్నారు. ఈ రోజు నుండి 40 దినాల పాటు మీరు ఉపవాసం ఉండాలి, మనం లెంట్ డేస్‌లోనికి ప్రవేశిస్తున్నాం అని తెలియజేస్తున్నారు. ఈ ఆచారాన్ని అసలు మనము పాటిస్తూ దేవుణ్ణి మెప్పించగలమా? వాక్యములో ఏ సందర్భం ఈరోజు మనం జరిగించుచున్నటువంటి ఈ కార్యక్రమాలను మనకు నేర్పించుచున్నది? ఎక్కడ వ్రాయబడింది? వీటికి కొన్ని వాక్యాలను వారు చూపిస్తున్నారు. పరిశుద్ధ గ్రంథమందు వ్రాయబడిన చరిత్రలో ఎవరైనా బూడిద వేసుకున్నారు, బూడిద చల్లుకున్నారు, బూడిదలో కూర్చున్నారు అనగానే దానికి ఒక కారణం ఉంది. కానీ ఆ కారణం నేటి నామకార్థ క్రైస్తవ ప్రపంచానికి తెలియదు. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో వారు అనుకుంటున్నటువంటి మాటలు, వారు అనుకుంటున్నటువంటి విధానాన్ని అసలు ఏ విధంగా చూడాలో, పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన మాటలు ఏ అర్థాన్ని సూచిస్తున్నాయో మీ అందరూ నేర్చుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఒక్కొక్క ఉదాహరణ మనం చూద్దాం. మొట్టమొదట ఎస్తేరు కాలంలో రాజైనటువంటి అహష్వేరోషు హామాను మున్నగు చెడ్డ వ్యక్తులు యూదుల మీద రాజునకు కొండెములు చెప్పి తన సంస్థానంలో ఉన్నటువంటి యూదులందరినీ నాశనం చేయాలనేటువంటి ఒక పథకం రచించినప్పుడు యూదులందరూ సంహరింపబడుతున్నారనేటువంటి విషయం మొర్దెకై మరియు మిగిలినటువంటి భక్తిగల యూదులకు తెలిసినప్పుడు వారు మహాశోకములో ఉండి మేమందరం కూడా నాశనం అయిపోబోతున్నాము, మేమందరం కూడా రాజు ఇచ్చినటువంటి ఈ శాసనము ద్వారా సంహరింపబడతాం, నిర్మూలం చేయబడతాం, దేవుడు ఇప్పుడు మాకు సహాయం చేయాలి అని మహాశోకముతో ఉండి బూడిద చల్లుకున్నారు, బూడిదలో కూర్చున్నారు. ఇది వ్రాయబడినటువంటి ఒకానొక సందర్భం. ఈ సందర్భాన్ని ఒకసారి మీరు చూడండి. పరిశుద్ధ గ్రంథంలో ఈ మాటలు ఏ అర్థాన్ని సూచిస్తున్నాయో వాటిని మనం ఏ విధంగా తీసుకోవాలో ఇప్పుడు మనం నేర్చుకునే అవకాశం ఉంది. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 1వ వాక్యం నుండి, ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 1వ వాక్యం నుండి చూడండి. జరిగినదంతయు తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని, గోనె పట్టలు వేసుకొని, బూడిద పోసుకొని పట్టణము మధ్యకు బయలువెళ్ళి మహాశోకముతో రోదనము చేసి రాజు గుమ్మము ఎదుటికి వచ్చాను. గోనె కట్టుకొనినవాడు రాజు గుమ్మమున ప్రవేశింపకూడదన్న ఆజ్ఞ కలదు. రాజు యొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానమునకు వచ్చెనో అక్కడనున్న యూదులు ఉపవాసం ఉండి మహా దుఃఖములోను, ఏడ్పులోను, రోదనములోను మునిగిన వారైరి. అనేకులు గోనెను, బూడిదను వేసుకొని పడియుండిరి. జరిగినదంతయు తెలియగానే, ఇంతకీ ఏమి జరిగింది? అదే మీకు ముందుగా తెలియజేశాను. రాజైన అహష్వేరోషు తన సంస్థానములలో ఉన్నటువంటి యూదులందరినీ నాశనం చేయాలనేటువంటి ఒక శాసనమును పుట్టించాడు. దీనిని తెలుసుకోగానే, జరిగినదంతయు తెలుసుకోగానే మొర్దెకై మరియు ఆ శాసనము ఏ సంస్థానానికైతే వచ్చిందో ఆ సంస్థానంలో ఉన్నటువంటి యూదులు, వారి యొక్క పరిస్థితి ఎలా ఉందంటే యూదులందరూ నాశనం చేయబడతారు.
మేమందరం కూడా సంహరింపబడతాము అని మహాశోకములో ఉన్నారు, జడిసిపోతున్నారు, ఏడ్పుతోనూ రోదనముతోనూ ఉన్నారు, గోనెపట్ట కట్టుకున్నారు, వారు బూడిదలో కూర్చున్నారు, బూడిద చల్లుకుంటున్నారు. అంటే మేము మరలా ఇప్పుడు బూడిదైపోతాము, మట్టిలో పాతిపెట్టబడతాము, యూదులందరూ నాశనం చేయబడతారు. ఈ శాసనము గనుక అమలైందంటే యూదులందరూ నాశనం చేయబడతారు. ఇది వారి పరిస్థితి. ఆ పరిస్థితులలో సంవత్సరానికి ఒకసారి కాదు, ఆచారంగా కాదు, ఏదో ఒక బుధవారాన్ని వారు ఎంచుకొని కాదు, ఒక మహాభయంకరమైనటువంటి ఉత్పాతం వారి మీదకి వస్తున్నది. వారందరూ నాశనం గావించబడతారు. ఆ శాసనము గనుక అమలైతే, రాజైన అహష్వేరోషు యొక్క శాసనము అమలైతే గనుక వారందరూ కూడా నిర్మూలం చేయబడతారు. యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి శరీరధారిగా యూదుల్లో నుండే రావాలి. ఆ యూదులందరినీ నాశనం చేయడానికి అపవాది అయినవాడు ఈ విధంగా పన్నాగం రచించాడు. అటువంటి పరిస్థితులలో వారందరూ నాశనం గావింపబడతారని వారికి తెలియవచ్చినప్పుడు అసలు వారికి ముద్ద లోపలికి దిగుతుందా? వారు ఏమైనా అసలు సంతోషంగా సుఖంగా జీవించడానికి అవకాశం ఉందా? అటువంటి పరిస్థితులలో దేవుణ్ణి వేడుకుంటున్నారు. ఎలా వేడుకుంటున్నారు? బూడిదలో కూర్చుని, గోనెపట్ట కట్టుకొని. అదేదో ఒక రోజుతో పోయేది కాదు. అసలు ఆ శాసనం మరలా రద్దయినది అని తెలిసేంత వరకు కూడా వారికి ఇక సంతోషం లేదు. వారికి ఇక ఎటువంటి ఆశ లేదు, బ్రతుకు మీద ఆశ లేదు. అటువంటి పరిస్థితులలో వారు బూడిదలో కూర్చున్నారు, బూడిదను చల్లుకున్నారు. అయితే ఇటువంటి పరిస్థితి నేటి కాలంలో మనకేమైనా ఉన్నదా? ఇటువంటి పరిస్థితి ఏమైనా ఉన్నదా? అటువంటి పరిస్థితిని ఏమైనా మనం తలుచుకుంటూ బూడిదలో కూర్చోవలసినటువంటి పరిస్థితి కానీ, గోనెపట్ట కట్టుకోవాల్సిన పరిస్థితి కానీ ఏమైనా ఉన్నదా? మన కళ్ళ ముందు ఉన్నది ఒకే ఒక పరిస్థితి. అపవాది అయిన వాడు మన బ్రతుకులను నాశనం చేయబోతున్నాడు. కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన బ్రతుకును క్రీస్తు యేసు ప్రభువులో మనం కాపాడుకోవాలి. మనము రక్షణ పొంది పరలోక రాజ్యంలో ప్రవేశించాలి. మన కళ్ళ ముందు ఉన్నటువంటి ఏకైక ఆలోచన ఇదొక్కటే కదా. కానీ దీనిని మర్చిపోయేలా చేసి అపవాది అయిన వాడు ఏం చేస్తున్నాడు చూడండి. అలాగని పూర్తిగా బూడిదలో కూర్చుంటున్నారా? బూడిదని జల్లుకుంటున్నారా? గోనెపట్టు కట్టుకుంటున్నారా? లేదు. చాలా సౌకర్యవంతంగా బూడిదతో చిన్న సిలువ బొట్టు. దీనివలన ఏమైనా మహాశోకము, మహారోదన, వేదన ఏమైనా ఉన్నవా? నేటి క్రైస్తవ ప్రపంచానికి ఏమైనా ఉన్నవా? సోకాల్డ్ ప్రతి చర్చ్కు మీరు వెళ్ళి చూడండి. వారందరూ కూడా శుభ్రంగా తయారై వారికి ఉన్నటువంటి దానిలో చక్కగా ఆనందిస్తూ, దానిని అంతటిని అనుభవిస్తూ, ఏదో ఒక ఆచారం పూర్వం నుండి వచ్చేసింది కనుక ఈరోజు మేము చర్చికి వెళ్ళి ఒక బొట్టు వేయించుకుని వచ్చేయాలి అనేటువంటి విధానంలోనే ఉన్నారు తప్ప, సంవత్సరానికి ఒకసారి జరిగిస్తున్నా సరే కనీసం ఆ రోజైనా శోకముతో వేదనతో ఉండగలుగుతున్నారా? ఒకరోజు శోకముతో వేదనతో ఉండమని దేవుడు ఎక్కడైనా తెలియజేశాడు. అసలు మీరు దేవుని వాక్యమును తెలుసుకున్నప్పటి నుంచి, మీ బ్రతుకు పరమార్థాన్ని గ్రహించినప్పటి నుంచి మీరు శోకముతోనే ఉండాలి, వేదనతోనే ఉండాలి. మనమందరం కూడా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందిన వారమై ప్రభువునందు మాత్రమే సంతోషిస్తూ, అపవాది విషయమై మనం జాగ్రత్తతో ఉండాలి, భయముతో ఉండాలి. ఎందుకంటే వాడు ఏ క్షణానైనా మనలను మృంగివేసే ప్రమాదం ఉంది. ప్రియులారా, అన్యుల ఆచారాలు, మానవులు కల్పించిన పద్ధతులు, దైవోపదేశములను బోధిస్తూ ఈరోజు అనేక మంది తప్పు త్రోవలో నడుచుకుంటున్నారు. అసలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి సందర్భం దేనిని గురించి రాయబడింది, ఈరోజు ఆ సందర్భాన్ని దేనికి అన్వయించుకుంటున్నారు ఒక్కసారి మీరు గమనించండి. ఆ రోజు వారికి పేక మీద కత్తి పెట్టబడింది. యూదులందరూ నాశనం చేయబడతారనేటువంటి పరిస్థితి వారికి వచ్చింది. అప్పుడు వారు బూడిదలో కూర్చున్నారు. ఎప్పుడైతే ఆ శాసనం రద్దయిపోయిందని, ఎస్తేరు మరియు మొర్దెకైల వలన ఆ శాసనము రద్దు గావింపబడిందని ఎప్పుడైతే యూదులందరూ తెలుసుకున్నారో, మరల వారందరూ సంతోషంతో ఉన్నారు, కానుకలు ఇచ్చిపుచ్చుకున్నారు, పూరీం పండుగను ఆచరించారు. ప్రియులారా, దీని అంతటిని మనం ఆలోచిస్తున్నప్పుడు వారికున్న సందర్భం వేరు, నేటి కాలమందు మనకున్న సందర్భం ఏంటి, మనం ఉండవలసిన పరిస్థితులు ఏంటి, దేవుడు మనకు ఆజ్ఞాపించినది ఏమిటి? నిజంగా ప్రభువును జ్ఞాపకం చేసుకోవాలి.
సంవత్సరంలో ఒక్కరోజు కాదు, 40 రోజులు మాత్రమే కాదు, జీవితకాలం అంతా. ప్రతి సంవత్సరం మనం బ్రతికి ఉన్నటువంటి కాలమంతా ఏ విధంగా జ్ఞాపకం చేసుకోవాలి? రొట్టె విరుచుట ద్వారా. రొట్టె విరుచుట ద్వారా. ప్రభువు శరీరానికి సాదృశ్యంగా రొట్టెను, ప్రభువు రక్తానికి సాదృశ్యంగా ద్రాక్షరసమును మనం తీసుకొని ప్రభువును జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మరణ సమాధి పునరుత్థానములను ప్రకటించుచున్న వారముగా ఉండాలి. అంతే తప్ప సంవత్సరానికి ఒకరోజు ఏదో సౌకర్యవంతంగా బూడిదను ఒక శిలువాకారంలో నుదుటిన వేసుకొని 40 రోజుల పాటు మనకిష్టమైనట్టుగా ఉపవాస దినములను మనం పాటించినంత మాత్రాన అది భక్తి అనిపింపబడదు. అలాగే పరిశుద్ధ గ్రంథంలో మరో ఉదాహరణ కూడా వారు చూపిస్తారు. అదే యోనా గారు నీనివే పట్టణానికి ప్రకటనలు చేస్తున్నప్పుడు నీనివే పట్టణంలో ఉన్న వారందరూ కూడా రాజు మొదలుకొని భేదవాని వరకు అందరూ యోనా యొక్క ప్రకటనలు విని దేవుడు నీనివే పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడనేటువంటి ఆ వార్త విని వారు కూడా బూడిదలో కూర్చుంటున్నారు, బూడిద చల్లుకుంటున్నారు, గోనెపట్టు కట్టుకుంటున్నారు. ఈ సందర్భాన్ని కూడా పరిశుద్ధ గ్రంథంలో మనం ఒక్కసారి చూద్దాం. ఆ సందర్భాన్ని బట్టి ఏమైనా ఈరోజు మనం దానిని ఆచరించాలన్నట్టుగా ఏమైనా కనిపిస్తుందా? పరిశుద్ధ గ్రంథంలో మనం చూద్దాం. యోనా గ్రంథము 3వ అధ్యాయము 4వ వాక్యం నుండి చూడండి. యోనా గ్రంథము 3వ అధ్యాయము 4వ వాక్యం నుండి. యోనా ఆ పట్టణములో ఒక దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నీనివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా నీనివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి ఘనులేమి అల్పులేమి అందరును గోనెపట్ట కట్టుకొనిరి. ఈ సంగతి నీనివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనము మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. నీనివే పట్టణానికి దేవుడు నాశనాన్ని విధించాడు. ఇంకా 40 రోజులకు, సరిగ్గా అక్కడ కూడా 40 రోజులే, 40 రోజులకు దేవుడు నాశనమును విధింపబోచున్నాడు అనే ప్రకటన యోనా గారు నీనివే పట్టణంలో ప్రకటిస్తున్నారు. అక్కడ సందర్భం అది. నీనివే పట్టణం మీదకి ఉపద్రవం రాబోతున్నది. దేవుడు నాశనమును విధించాడు. సమయాన్ని ఎంత దేవుడు చూపిస్తున్నాడు? 40 దినాలు. ఈ 40 దినాలు గడిచిన మీదట దేవుడు నీనివే పట్టణాన్ని నాశనం చేస్తాడు. ఈ ప్రకటన యోనా గారు నీనివే పట్టణ వీధులలో ప్రకటిస్తున్నారు. ఈ వార్త నీనివే ప్రజలందరి చెవిన పడింది. వారందరూ కూడా వెంటనే పశ్చాత్తాపపడ్డారు. వారందరూ దేవుని ముందు తమను తాము తగ్గించుకున్నారు. అప్పటి వరకు ఉన్నటువంటి బ్రతుకును వారు విడిచిపెట్టేశారు. ఏదో 40 దినాల పాటే మేము గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని ఉపవాసం ఉండి ఈ 40 దినాలు అయిపోయిన తర్వాత మా ఇష్టానుసారంగా మేము వెళ్ళిపోతామనే ఉద్దేశంతో కాదు. అప్పటి వరకు ఉన్న బ్రతుకు నిమిత్తము దేవుడు వారిని యోనా ద్వారా హెచ్చరిస్తున్నాడు కనుక వారు తమ పాత జీవితాన్ని విడిచిపెట్టి సుఖభోగములతో కూడినటువంటి ఆ జీవితమును త్యజించి దేవుని కొరకై వారు మార్పు నొందిన వారుగా కనిపిస్తున్నారు. దేవుడు అక్కడ 40 దినాల భక్తిని కోరుకోలేదు. నీనివే ప్రజలలో దేవుడు 40 దినాల భక్తిని కోరుకోలేదు, జీవితకాలపు భక్తిని కోరుకున్నాడు. కానీ 40 అనేటువంటి ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే ఇక 40 దినాలలో దేవుడు ఈ పట్టణమును నాశనం చేయబోతున్నాడు అంటే నాశనం చేయటానికి దేవుడు ఇచ్చినటువంటి గడువు 40 దినాలు. అంతే తప్ప మీరు ఉపవాసం ఉండవలసింది, మీరు భక్తిగా జీవించవలసినది, మీరు నీతిమంతులుగా మీ బ్రతుకునంతా కొనసాగించవలసింది కేవలం 40 దినాలని దేవుడు ఏమైనా చెబుతున్నాడా? లేదు. దేవుడు నాశనమును విధించాడు, 40 దినాల గడువు ఇచ్చాడు. ఈ గడువు కాలంలో వారు దేవునికి పూర్తిగా లోబడిపోయారు. రాజు మొదలుకొని భేదవాని వరకు ప్రతి ఒక్కరూ కూడా, ఆ దేశంలో ఉన్న పశువులేంటి, ఇక ఎవరేంటి, ప్రతి ఒక్కరూ కూడా గోనెపట్ట కట్టుకోవాలని రాజు ప్రకటన జారీ చేశాడు. రాజు కూడా రాజవస్త్రములను తీసివేశాడు. సాధారణంగా రాజులు ఎప్పుడూ రాజవస్త్రాలను తీసివేయరు. దేశం ఎంత భేద పరిస్థితులలో ఉన్నా కానీ, ఎంత కరువుతో ఉన్నా కానీ, ఎటువంటి దయనీయమైనటువంటి స్థితిలో ఉన్నా కానీ ఆ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి వారు మాత్రం చక్కగా మంచి బట్టలతోనే కనిపిస్తారు. కానీ యోనా యొక్క ప్రకటనలు వినగానే రాజు తన రాజవస్త్రము తీసివేసి గోనెపట్ట ధరించుకున్నాడు, బూడిదలో కూర్చున్నాడు, ఉపవాసం ఉంటున్నాడు. ప్రియులారా, ఈ సందర్భాలను
చక్కగా మన జీవితంలోనికి అన్వయించుకొని మన జీవితకాలం అంతా దేవునికి భక్తిని చూపించవలసిన వారముగా ఉండాలి. అంతే తప్ప సంవత్సరంలో ఒకరోజు, సంవత్సరంలో 40 రోజులు, సంవత్సరంలో ఒక పండుగ, సంవత్సరంలో ఒక ఆచారం, దీనిని మాత్రమే పాటిస్తూ నెరవేరుస్తూ దేవుని ఆజ్ఞలకు బొత్తిగా వేరైపోవటం ఎంతవరకు సమంజసం? దాని వలన మనకు పరలోకం వస్తుందా చెప్పండి? ఈ భక్తిని దేవుడు కోరుకోలేదు. నిస్సందేహంగా దేవుడు తెలియజేస్తున్నాడు, ఇటువంటి భక్తి దేవునికి అవసరం లేదు. సంవత్సరంలో ఒక రోజా? సంవత్సరంలో 40 రోజులా? దేవునికి మీరు మీ జీవితమును పూర్తిగా ఇవ్వాలి. అంతే తప్ప ఏదో ఒకరోజు భక్తిని చూపించడం కాదు. ఆ భక్తి కూడా మరలా అరకొర. ఆ భక్తి కూడా అరకొర. ఆ రోజు నీనివే పట్టణంలో దేవుని వాక్య ప్రకటన జరిగినప్పుడు నీనివే పట్టణస్తులు కానీ, నీనివే పట్టణానికి రాజు కానీ సిలువ బొట్టు వేయించుకోలేదు. స్టైలిష్గా సిలువ బొట్టు వేయించుకోలేదు. మరి ఏం చేశారు? గోనె పట్ట కట్టుకున్నారు, బూడిదలో కూర్చున్నారు. అంటే పూర్తిగా తమ్మును తాము దేవునికి సమర్పించుకున్నారు. నిజమైనటువంటి భక్తిని చూపించగలుగుతున్నారు, నిజమైనటువంటి మార్పును చూపించగలుగుతున్నారు, నిజమైన పశ్చాత్తాపం వారిలో కనిపించుచున్నది. మరి నేటి కాలంలో ఈరోజు యాష్ వెడ్నెస్డే కనుక చర్చికి వెళ్ళి సిలువ బొట్టు వేయించుకుని వచ్చేయాలి. ఇదా భక్తి? ఈ ఆచారము వలన నీవు పరలోకం దరిదాపులకు వెళ్ళగలవా? దేవుడు ప్రశ్నిస్తున్నాడు. అసలు పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఈ ఆచారాన్ని ఏమైనా వ్రాయించాడా? ఎక్కడా లేదు. భస్మ బుధవారం అనే పేరు కనిపించదు, షో ట్యూస్డే అనేటువంటి పేరు కనిపించదు, లెంట్ డేస్ అనేటువంటి పేర్లు కనిపించవు, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ లాంటి పేర్లు కనిపించవు. వీటి ఆచారాలు ప్రారంభ శతాబ్దంలో ఎవరైనా ఆచరించినట్టు ఎక్కడా కనిపించదు. ప్రభువు సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత దానిని పురస్కరించుకొని సంవత్సరంలో ఒకరోజు ఒక పండుగ పేరిట ఆచరించిన వారుగా పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడా ఎవ్వరూ కూడా కనిపించరు. వారి బ్రతుకంతా కూడా సిలువను వహించుకుని వారు వెళ్ళారు. ప్రతి దినము సిలువనెత్తుకుని వారు వెళ్ళారు. ఈ భక్తిని దేవుడు కోరుకున్నాడు. ప్రతి దినము అంటే ఒక దినమునకు ప్రాముఖ్యతనివ్వటం వలన ఉపయోగం ఏముందో చెప్పండి? దేవుడు ప్రతి దినము అని తెలియజేశాడు. దేవుడు ప్రతి దినము అంటే నువ్వు ఒక దినం అంటున్నావు. దేవుడు ప్రతిదినము సిలువనెత్తుకో అంటే నువ్వేమంటున్నావు? ఒక దినాన్ని సిలువనెత్తుకుంటానంటున్నావు. దేవుడు ప్రతి దినము నీ భక్తిని చూపించాలి, నీ నీతిని చూపించాలి, నీలో పశ్చాత్తాపం కావాలని దేవుడు కోరుకుంటుంటే నీవేమో సంవత్సరంలో క్యాలెండర్లో ఒకరోజు రావాలి, ఆ రోజున మాత్రమే నేను ఉపవాసం ఉండాలని, నేను నా భక్తిని చూపించాలని, నన్ను నేనే దేవునికి పూర్తిగా సరెండర్ చేసుకోవాలని ఈ విధంగా నీవు ఆలోచన చేస్తున్నావు. అంటే నీ ఆలోచనలు దేవుని ఆలోచనలకు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. వాక్యమునకు భిన్నంగా బ్రతికిన వారు పరలోకమునకు వెళ్ళలేరు. వాక్యానుసారముగా బ్రతికిన వారు మాత్రమే పరలోకానికి వెళ్ళగలరు. కనుక ప్రపంచ ఆచారాలన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో లేనప్పుడు అవన్నీ నిష్ప్రయోజనమైనవి. ఒకవేళ మీరు నన్ను అడగచ్చు, యాష్ వెడ్నెస్డే పేరిట, లేక ష్రౌ ట్యూస్డే పేరిట, లెంట్ డేస్ పేరిట, గుడ్ ఫ్రైడే పేరిట, ఈస్టర్ పేరిట మేమందరం చేస్తున్నదంతా మంచే కదా అంటే కనీసం సంవత్సరం అంతా భక్తిని చూపించలేడు, బ్రతుకు కాలం అంతా భక్తిని చూపించలేడు. సంవత్సరంలో ఒకరోజైనా సరే చర్చికి రాగలుగుతున్నారు, 40 రోజులైనా సరే ఉపవాసం ఉండగలుగుతున్నారు. యేసుక్రీస్తు యొక్క మరణ సమాధి పునరుత్థానములను ఈ విధంగానైనా సరే, ఈ పేరు చెప్పుకునైనా సరే వారు పాటిస్తున్నారు కదా, ఆచరిస్తున్నారు కదా అని మీరు అనొచ్చు. దానివలన కాస్త మంచే జరుగుతుంది కదా అనొచ్చు. కానీ కాస్త మంచి జరుగుచున్నది అనేటువంటి ఆ ఆలోచనతో పూర్తిగా దేవుని వాక్యమునకు మీరు దూరం అయిపోతున్నారు. జాగ్రత్త. దేవుడు కాస్త మంచి చేస్తే పరలోకం ఇస్తానన్నాడా? దేవుడు కాస్త మంచిగా ఉంటే, కాస్త మీరు దేవునికి లోబడితే పరలోకం ఇచ్చేస్తానని దేవుడు ఏమైనా చెప్పాడా? లేనే లేదు. మీరు పరిపూర్ణముగా దేవునికి భక్తిని చూపించాలి, పూర్ణ హృదయముతో నన్ను మీరు అనుసరించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇశ్రాయేలీయులలో కూడా దేవునికి నచ్చనిదేంటి? కాస్త భక్తి, అరకొర భక్తి. మేము చేస్తున్నదంతా నీకోసమే కదా, ఈ విషయాలలో కూడా తండ్రి నిన్ను మెప్పిస్తున్నాం కదా, మేము మార్పునే కోరుకుంటున్నాం కదా, పశ్చాత్తాపడుతున్నాం కదా అని ఒకవేళ అంటే దేవుడు ఏమంటాడు? నేను గ్రంథంలో వ్రాయించిన దాని ప్రకారం మాత్రమే
మీరు చేయాలి. ఒకరోజు సౌలు అంటున్నాడు, అమాలేకీయులను పూర్తిగా నాశనం చేయకుండా నేను కొన్నింటిని దేవునికి బలిగా అర్పించుట కొరకే బ్రతుకనిచ్చాను, దేవునికి ఇచ్చుట కొరకే ఇవన్నీ తెచ్చాను అని ప్రవక్త అయినటువంటి సమూయేలుతో చెబుతున్నప్పుడు సమూయేలు ఏమంటున్నాడు? ప్రవక్త అయిన సమూయేలు ఏమంటున్నాడు? అవునా రాజా సౌలు, నీవు తీసుకుని వచ్చినటువంటివన్నీ కూడా దేవునికి బలి ఇవ్వటానికా? అయితే సరే అన్నాడా? లేదు. ఒకడు పొట్టేళ్ళ క్రొవ్వును దేవునికి అర్పిస్తే దేవుడు సంతోషిస్తాడు అనుకుంటున్నావా? దహన బలుల వలన దేవునికి బాగా సంతోషం కలుగుతుంది అనుకుంటున్నావా? అసలైన సంతోషం దేవునికి ఎప్పుడు కలుగుతుందంటే ఆయన మాట విన్నప్పుడు అన్నాడు. నీవు ఆయన మాట వింటే, నీవు దేవుని యొక్క మాట ప్రకారం ప్రవర్తిస్తే పొట్టేళ్ళు క్రొవ్వు అర్పించిన దానికంటే, దహన బలుడు ఇచ్చిన దానికంటే అది శ్రేష్టమైనది కదా, దేవుని మాట వినుట శ్రేష్టము కదా అని ప్రవక్త అయినటువంటి సమూయేలు సౌలుతో తెలియజేశాడు. మరి ఆ మాటల భావాన్ని మీరు గ్రహించగలిగారా? ఈరోజు భస్మ బుధవారం పేరిట, లేక లెంట్ డేస్ పేరిట, గుడ్ ఫ్రైడే పేరిట, ఈస్టర్ పేరిట మేము చేస్తున్నవన్నీ మంచి కార్యక్రమాలే కదా అని ఒకవేళ అన్నా, దేవుని వాక్యమును అతిక్రమించి మీరేం చేసినా మీరు దేవునికి దూరంగా ఉన్నట్టే. ఇది మీ అంచనా, ఇది మీ అభిప్రాయం. మేము దీని పేరిట కూడా, అంటే లెంట్ డేస్ పేరిట కూడా భక్తిగానే ఉండగలుగుతున్నాం కదా అంటే దేవుడు ఏమంటున్నాడు? మీరు పరిపూర్ణంగా భక్తిగా ఉండాలి, మీరు అనుకున్న విధానంలో భక్తిగా ఉండడం కాదు. మీరు నిర్దేశించడం ఏంటి? ఎలా భక్తిగా ఉండాలో, ఎన్ని రోజులు భక్తిగా ఉండాలో, ఏ రోజున భక్తిగా ఉండాలో మీరు నిర్దేశించడం ఏంటి? మీరెవరు? అసలు మీకున్నటువంటి స్థాయి ఏంటి? దేవుడు అలాగే ప్రశ్నిస్తాడు. దేవుడు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించిన తరువాత అసలు మనిషి మరల ఒక రోజును నిర్ణయించి, కొన్ని రోజులు నిర్ణయించి, ఆ రోజు నేను భక్తిగా ఉంటాను, మిగిలిన రోజులు నీతో నాకు సంబంధం లేదు అనటం ఎంతవరకు న్యాయం చెప్పండి? ప్రియులారా, ఈ విషయాలన్నిటిలో కూడా చక్కని ఆలోచన కలిగిన వారై, దేవుని వాక్యమును తెలుసుకున్న వారై, ఆ వాక్యమును పూర్తిగా పాటించేవారుగా మీరు ఉండాలి. అప్పుడే పరలోకాన్ని చేరుకోగలుగుతారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు తెలుసా? శాస్త్రులు, పరిసయ్యులు వీరందరూ నీతిమంతులని మీరు అనుకుంటున్నారు. వారు అరకొర భక్తిని చూపించి దేవునికి నీతిని కనుపరచాలనుకుంటున్నారు. కానీ వారి నీతి కంటే మీ నీతి అధికముగా ఉంటేనే మీరు పరలోకంలోకి ప్రవేశిస్తారని ప్రభు తెలియజేశారు. ఈరోజు అనేక మంది నామకార్థ క్రైస్తవులు సంవత్సరంలో ఒకరోజైనా, సంవత్సరంలో కొన్ని రోజులైనా మేము భక్తిగా ఉంటున్నాం కదా అనుకుంటున్నారు. కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఏం చేయాలో తెలుసా? వారి భక్తి కంటే, వారి నీతి కంటే ఎవరి నీతి అయితే అధికంగా ఉంటుందో వారు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. చక్కని మాటలు పరిశుద్ధ గ్రంథంలో మీరు చూడండి. ప్రభువైన యేసుక్రీస్తు వారి మాటలు, మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వాక్యం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వాక్యాన్ని చూడండి. శాస్త్రుల నీతి కంటేను, పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికముగా ఉండాలి. అంటే సంవత్సరంలో ఒకరోజు భక్తిని చూపిస్తున్నాం, సంవత్సరంలో 40 రోజుల భక్తిని చూపిస్తున్నాం అని ఎవరైనా అంటే ఆ నీతి కంటే మన నీతి అధికముగా ఉండాలి. సంవత్సరంలో ఒకరోజు భక్తిని నీవు చూపిస్తే సంవత్సరం అంతా భక్తిని నేను చూపిస్తానని, సంవత్సరంలో 40 రోజులు మాత్రమే నీవు భక్తిని చూపగలిగితే నేను సంవత్సర కాలమంతా, జీవితకాలమంతా భక్తిని చూపిస్తానని మీరు చెప్పగలిగినప్పుడు, అటువంటి భక్తిలో మీరు ఉండగలిగినప్పుడు మీరు పరలోకంలో ప్రవేశిస్తారు. శాస్త్రులకు నీతి ఉంది, పరిసయ్యులకు నీతి ఉంది. అవును, ఈరోజు లోకంలో ఎవరిని అడిగినా సరే, యాష్ వెడ్నెస్డే ఎందుకు మీరు ఆచరిస్తున్నారు, లెంట్ డేస్ మీరు ఎందుకు ఆచరిస్తున్నారు, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ మీరు ఎందుకు ఆచరిస్తున్నారని కానీ వెంటనే వారు చెప్పే సమాధానం ఏంటి? ఆ రోజున మేమేం పాపం చేయటం లేదు, ఆ రోజు మేము పశ్చాత్తాపడుతున్నాం అంటారు. అంటే వారు కూడా వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలలో నీతిని చూపించాలనుకుంటున్నారు. శాస్త్రుల నీతి, పరిసయ్యుల నీతి. శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే, అంటే కొద్దిగా ఉండే నీతి సరిపోదా? శాస్త్రులు వారు నిర్ణయించుకున్నటువంటి విధానంలో దేవునికి నీతిని చూపిస్తే అది సరిపోదా? సరిపోదు అన్నారు ప్రభువైన యేసుక్రీస్తు. శాస్త్రుల నీతి కంటేను, పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికముగా ఉండాలి, అధికముగా ఉండాలి. మేము ఒక్కరోజు లేక 40 రోజుల పాటు భక్తిని చూపిస్తాం, పశ్చాత్తాప పడతాం, దేవుని చెంతకు వస్తాం,
మా బ్రతుకులను దేవునికి అప్పగించుకుంటాం అని వారంటే మీరేమనాలి? పరిశుద్ధ గ్రంథము తెలిసిన వారు, పరిశుద్ధ గ్రంథం ప్రకారం ప్రవర్తిస్తున్నవారు, యేసుక్రీస్తు ప్రభువును ధరించుకున్నవారు, క్రీస్తు రాజ్యంలో నివసిస్తున్నవారు వారేం చెప్పాలి? మా నీతి ఇంకా అధికం, మా నీతి ఇంకా అధికం. శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే, ఒకరోజు భక్తి కంటే, 40 రోజుల భక్తి కంటే మా భక్తి అధికము గనుక మా బ్రతుకు కాలమంతా మేము దేవుని చిత్తమును నెరవేర్చుటకు మేము నడుచుకుంటున్నాము, ప్రభువును ధరించుకున్నాము, ప్రభువును పోలి నడుచుకుంటున్నాము అని చెప్పగలగాలి. నా ప్రియులైన సహోదరి సహోదరులారా, ఇది దేవుని ఉద్దేశం. పరిశుద్ధ గ్రంథంలో దేవుని మనస్సు ఇది. ప్రతిరోజు దినదినము పౌలు గారు అదే అంటున్నారు, మేము దినదినము ప్రభువును పోలి నడుచుకుంటున్నాం, ప్రభువును వహించుకుని వెళ్ళిపోతున్నాం, ప్రతిరోజు మరణదండన విధింపబడిన వారమైనట్టుగా ఉన్నాం. అంటే ఈ మాటలన్నింటి ద్వారా దేవుడు మనకేమని తెలియజేస్తున్నాడు? మీలో నేను కోరుకునే భక్తి మీ జీవితకాలమంతా ఉండే భక్తిని కోరుకుంటున్నాను, అంతే తప్ప ఏదో సంవత్సరానికి ఒకరోజు ఆచారంతో కూడినటువంటి భక్తిగా నేను కోరుకోవటం లేదంటున్నాడు. కనుక మీ నీతిని శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే అధికమైన నీతిగా ఉంచుకొని ప్రతి దినము ప్రతి క్షణము కూడా దేవునికి లోబడుతూ పశ్చాత్తాపపడుతూ దేవుని వాక్యానుసారంగా నడుచుకుంటారో, లేక శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే ఇంకా క్రిందకి దిగజారిపోయి ఆచారాల పేరిట నామకార్థముగా మీ బ్రతుకులను పాతాళమునకు చేజార్చుకుంటారో మీ చేతులలో ఉంది. చక్కని నిర్ణయం తీసుకోండి. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడును పరిశుద్ధుడునైన మా కన్న తండ్రి, ఈ సమయం మందు మీరు అనుగ్రహించిన జీవము కలిగిన ఈ మాటల కొరకు, ఈ సందేశము కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాము. దేవ, ప్రపంచమంతా తండ్రి ఆధునికత పేరుతో లోకములో ఉన్నటువంటి మిగిలిన అన్ని జనులను చూస్తూ వారికి ఆచారాలు ఉన్నాయి కనుక మాకును ఆచారాలు ఉండాలనేటువంటి ఉద్దేశంతో పరిశుద్ధ గ్రంథంలో మీరు వ్రాయించకపోయినా, తండ్రి మీ ఆలోచనలో లేకపోయినా మానవ పద్ధతులను బట్టి ఈరోజు అనేక మంది నామకార్థ క్రైస్తవులను తప్పుడు మార్గంలో తీసుకుని వెళ్తున్నారు. తండ్రి, అటువంటి సందర్భంలో మరలా ఈ చక్కని మహాజ్ఞానమును మీరు దయచేసి మీరు కోరుకుంటున్నటువంటి భక్తి ఏ విధంగా ఉండాలో తెలియజేసినందుకు మీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. ఈ మాటలు విని అంగీకరించి ఈ మీ మాటల ప్రకారం ప్రవర్తింపగోరినటువంటి ప్రతి ఒక్కరికి చక్కని ఫలము దక్కుతుంది కనుక మంచి ఆలోచనలతో శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే అధికమైన నీతిని, పరిపూర్ణమైన నీతిని, మీరు కోరుకున్న నీతిని తండ్రి నాతో పాటు మీ బిడ్డలందరూ చూపగలగటానికి మంచి నిర్ణయములు తీసుకునే నిమిత్తము సహాయము చేయమని మిమ్మల్ని వేడుకుంటూ మా ప్రార్థన విన్నపములను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులైన నా సహోదరి సహోదరులారా, మీరెంతవరకు విశ్లేషణ అనే కార్యక్రమం ద్వారా దేవుని ఉన్నతమైన సంగతులను విని నేర్చుకున్నారు. ఈ కార్యక్రమం ప్రతి బుధవారం సాయంత్రం 7 గంటలకు మీకు మా వెబ్సైట్ యందు అందుబాటులో ఉంటున్నది. మా వెబ్సైట్ చిరునామా www.sutotal.com. కేవలం బుధవారం మాత్రమే కాదు, వారంలో ప్రతిరోజు దేవుని వాక్యము చక్కని అంశములతో సమాజాన్ని మేలుకొలిపేటువంటి క్రమంతో మీ వద్దకు చేర్చబడుచున్నది. కనుక ఈ విషయాన్ని జ్ఞాపకాలలో ఉంచుకుంటూ ఈ వెబ్సైట్ యందు ప్రచురింపబడుతున్నటువంటి దేవుని జ్ఞానమును మీరు నేర్చుకుంటూ అనేకులకు ఈ జ్ఞానమును పరిచయం చేస్తూ ప్రభు సేవలో మీరు కూడా పాలిభాగస్తులుగా ఉండాలని మీకు సూచిస్తూ ఈ ప్రకటనలను ఇంతటితో ముగిస్తున్నాను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. ధన్యవాదములు.